రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, క్లియరెన్స్, డీఏలు, హెల్త్ కార్డ్స్, పీఆర్సీలను ప్రకటించాలని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. ఓయూ ఈసీఈ ఆడిటోరియంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఉద్యోగుల పెండింగ్ బకాయిల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 317 అమలు చేయడం వల్ల నష్టపోయిన ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. పదవీ విరమణ పొందిన అధికారుల సర్వీసు ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. హెచ్ఓడి ఉద్యోగులను 12.5% కోటాను పునరుద్ధరించి సెక్రటేరియట్లోకి తీసుకోవాలని కోరారు. 2 DA మార్చిలో పిస్తారని చెప్పారు. ఆర్థిక పరిస్థితి కూడా కుదుట పడుతుంది. మాకు కూడా కొంతమేరకు సమాచారం ఉంది. మేము అడిగేది ఉన్న 2 DAల్ని ఇమ్మీడియట్గా డిక్లేర్ చేయండి. మిగతా 2 DAల్ని పీఆర్సీలు కలపండి. డిక్లేర్ కాబోయే DA మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇవ్వచ్చు. 5 DAలు పెండింగ్ ఉన్నాయి. ఏ రాష్ట్రంలో కూడా లేదు. 29 రాష్ట్రాల్లో 2 DAల కంటే పెండింగ్ ఉన్న రాష్ట్రాలు 3 రాష్ట్రాలు మాత్రమే. మా పెన్షనర్స్కి ఎంప్లాయీ రిటైర్ అవుతాడు. రిటైర్ అయ్యేసరికి 61 సంవత్సరాలకి రిటైర్మెంట్తో పాటు వచ్చేది ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కాకుండా బీపీ, షుగరు, క్యాన్సరు, హార్ట్ అటాకులు ఇవి ఏ హాస్పిటల్ పోయినా ట్రీట్మెంట్ ఇచ్చే స్థాయి లేదు. భద్రత కానీ సహాయత స్కీములు కూడా ఎక్సైజ్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అవి కూడా సక్రమంగా ప్రభుత్వం పేమెంట్ ఇవ్వట్లేదనే దిశగా హాస్పిటల్లో పైన రేకుల షెడ్ కింద 5th, 6th ఫ్లోర్లో 20 మంచాలు వేసి పడుకోబెడుతున్నారు. మేము ప్రభుత్వానికి నివేదిస్తున్నాం. మేము కాంట్రిబ్యూషన్ ఇస్తామని చెప్పాం. 500 పర్ హెడ్ లేదు, ఇంకా ఎక్కువ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఈక్వల్ కాంట్రిబ్యూషన్ తోటి దాన్ని ఫైనల్ చేయమని హెల్త్ మినిస్టర్ గారికి కలిసాం, హెల్త్ సెక్రటరీ గారికి కలిసాం. సీఎం గారు స్వయంగా చెప్పారు చీఫ్ సెక్రటరీ గారికి ఫైనల్ చేయమని. ఈ రోజు వరకు అది ఏమాత్రం